పోలీసులు అయితే వారిని పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు పెనుగులాట పోలీసులకు బీఆర్ఎస్ మధ్య పూర్తి పెనుగులాట నడుస్తూ ఉంది. హలో, పెనుగులాట నడుస్తుంది, పూర్తి పెనుగులాట నడుస్తోంది. మొత్తం చూసినట్టయితే కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇలా బూత్లు 246 నుంచి 255 వరకు దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు, బోగసింగ్ ఓట్లు వేస్తా ఉన్నారు. ఆ దొంగ ఓట్లు ఎందుకు వేస్తారని అడిగితే మనం అరెస్ట్ చేస్తా ఉన్నారు. బరాబర్ దొంగ ఓట్లు వేస్తున్నారు. 100% బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా చూసినట్టయితే కౌశిక్ రెడ్డిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మొత్తం అయితే ఆయన ఇక్కడి నుంచి తప్పించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యం డీజీపీ జోయల్ డేవిస్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పరిస్థితి పూర్తిగా కట్టు తప్పింది. మొత్తంగా ఇక్కడ తోపులాట వాగ్వాదం అయితే చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మొత్తంగా లాస్ట్ మినిట్లో పూర్తి స్థాయిలో లాస్ట్ ఓటింగ్ చివరి దశలో ఇక్కడ మొత్తం తీవ్ర టెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మాగంటి సునీతను కూడా మహమూద్ ఫంక్షన్ నుంచి బయటికి పోలీసులు తీసుకొచ్చారు. మొత్తం పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నేతలకు, ముఖ్యంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలందరూ కూడా పోలీసులతో గొడవ పడుతున్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం ముందుగా అనుకున్నటువంటి మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం అయితే కారణమైపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అందరూ కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ వాహనదారులంతా కూడా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రస్తుతం ఇక్కడ టెన్స్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు కౌశిక్ రెడ్డిని పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. మనం ముందు కౌశిక్ రెడ్డిని పోలీసులు వాహనంలోకి ఎక్కిస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని వాహనంలో తరలిస్తున్నారు. పోలీసులు మరి అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కానీ పోలీసులతో మాత్రం కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ లోపల ఉన్న వాళ్ళని బయటికి పంపాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని పోలీసు వాహనంలో పోలీసులు ఎక్కిస్తున్నారు. ఆయనని పట్టుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం మనం కౌశిక్ రెడ్డి మొత్తం పోలీసులు లాఠీలకు అయితే పని చెప్పినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు అందరినీ కూడా తప్పించి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి కూడా